హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఎపిసోడ్లో జయం అనే ఒక చిన్న ప్రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఇక మొదట్లో విశ్వనాథ్ వాళ్ళని పిలిపించి అవమానించాలి అని అత్తయ్యతో ప్లాన్ వేసే ఉన్నావు, కానీ అత్తయ్య వాళ్ళతో కలిసి ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అని తిట్టుకుంటూ ఉంటారు. దానికి వాడి దగ్గర ఇంకొక స్కెచ్ రెడీగా ఉంటుంది. వేదాంత అంటే విశ్వనాథ్ గారు వాళ్ళ ఆవిడ ఏ సిటీ వదిలి వెళ్ళిపోవడానికి ఒప్పుకుందంటే అని చెప్తూ ఉంటుంది. సో వాళ్ళు దూరంగా వెళ్ళిపోతే వాళ్ళని చంపి ఆస్తి కొట్టేసిన అడ్డిగేవాలి అని అందరూ చాలా ఫుల్ బ్రెయిన్తో ఆల్గరిథమ్స్ ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఈ హ్యాపీ ఫంక్షన్ మూడ్ని మొత్తం కొట్టడానికి ఇంకొక టాస్క్ వేస్తూ ఉంటారు. నువ్వు వెళ్ళి ఏదో ఒక రచ్చ చెయ్యి, విశ్వనాథ్ సైడ్ తీసుకొని నీ అమ్మ నాన్న నిన్ను అవమానించినట్లు గొడవ చెయ్యి, నేను అత్తయ్యని రెచ్చగొట్టి ఆ గొడవని ఇంకా పెద్దగా చేస్తా అని ఫిక్స్ అవుతూ ఉంటారు. ఇక విశ్వనాథ్ గారు ఫుల్ ఫైర్లో ఇంకోవైపు రుద్రగాన్ని చూసి వాళ్ళ పెద్దనాన్న, నా చెల్లి ఈ ఇంట్లో నువ్వు ఉండడానికి నువ్వే కారణం, థ్యాంక్ యూ సో మచ్ అని ఎమోషనల్గా చెప్తూ ఉంటాడు. ఇక రుద్ర ఏమో నాకు కాదు విశ్వనాథ్ మామయ్యకి చెప్పండి అని అటువైపు చెప్తూ ఉంటుంది. వాళ్ళ పెద్దనాన్నకి వెళ్ళి విశ్వనాథ్కి చాలా థ్యాంక్స్ అని చెప్తూ ఉంటుంది. మన మధ్య ద్వేషం ఉన్న నువ్వు మా పిలుపు చూసి వచ్చావు, ఈ రాత్రికి మీరు ముగ్గురు ఇక్కడే ఉండండి అని చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. ఇక అంతే విశ్వనాథ్ గారు గట్టిగా కుమ్మిపోతాడు. నేను ఏదో మీ మీద అభిమానంతో వచ్చా అని మీరు అనుకుంటున్నారు, నెవర్. మీరు చేసిన తప్పులు మీరు మర్చిపోతారేమో, కానీ మీ వల్ల బాధపడ్డా నేను ఎలా మర్చిపోతా అని తీరా మాటలు చెప్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.